హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కెరీర్ ఎగ్జామ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్ 2025 గురించి. గవర్నమెంట్ సెక్టార్లో భారీగా 7,267 పోస్టులు విడుదలయ్యాయి. ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, అంటే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలు. ట్రైబల్ ఏరియా విద్యార్థులకు ఇక్కడ ఉత్తమ విద్య అందించబడుతుంది. మొత్తం 7,267 పోస్టులు ఉన్నాయి స్నేహితులారా. 7,267 పోస్టులు. వాటిలో ఫస్ట్ వన్ ప్రిన్సిపల్, సెకండ్ వన్ పీజీటీ, థర్డ్ వన్ టీజీటీ, ఫోర్త్ వన్ హాస్టల్ వార్డెన్, ఫిఫ్త్ వన్ స్టాఫ్ నర్సెస్, సిక్స్త్ వన్ అకౌంటెంట్, సెవెంత్ వన్ ల్యాబ్ అటెండెంట్. ఈ ఉద్యోగాలకు నెలకు 18,000 రూపాయల నుంచి సుమారు 2 లక్షల రూపాయల వరకు జీతం లభిస్తుంది. ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలి, ఎలాంటి అర్హతలు ఉండాలనే విషయాలు ఇక్కడ తెలుసుకున్నాం. ముందుగా ప్రిన్సిపల్ పోస్ట్ విషయానికి వచ్చినట్లయితే 225 పోస్టులు. అర్హత గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ అండ్ బీఈడీతో పాటు 8 నుంచి 12 సంవత్సరాల అనుభవం తప్పనిసరి కలిగి ఉండాలి. పీజీటీ విషయానికి వచ్చినట్లయితే 1,460 పోస్టులు ఖాళీల వివరాలు తెలియజేయడం జరిగింది. అర్హత సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ పీజీ బీఈడీ విద్యార్హత కలిగి ఉండాలి. తర్వాత టీజీటీ విషయానికి వచ్చినట్లయితే 3,962 పోస్టులు. అర్హత విషయానికి వచ్చినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ బీఈడీ ఆర్ సీటెక్ విద్యార్హత తప్పనిసరి కలిగి ఉండాలి. ఫోర్త్ వన్ హాస్టల్ వార్డెన్ 635 పోస్టులు. అర్హతల విషయానికి వస్తే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఫిఫ్త్ వన్ ఫిమేల్ స్టాఫ్ నర్స్ సంబంధించి 550 పోస్టులు. అర్హతల విషయానికి వస్తే బీఎస్సీ నర్సింగ్ లేదా సమాన విద్యార్హత కలిగి ఉండాలి. అకౌంటెంట్ జాబులకు సంబంధించి 61 పోస్టులు 61 పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అర్హత విషయానికి వస్తే కామర్స్ అకౌంట్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ. తర్వాత క్లర్క్ పోస్ట్ విషయానికి వస్తే 228 పోస్టుల అర్హత కలిగింది. అర్హత విషయానికి వస్తే 12వ తరగతి ఉత్తీర్ణత టైపింగ్ నైపుణ్యాలు కలిగి ఉండాలి. 8th వన్ ల్యాబ్ అటెండెంట్ సంబంధించి 146 పోస్టులు రిలీజ్ కావడం జరిగింది. అర్హత విషయానికి వస్తే సైన్స్లో 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణత అవకాశం కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఈ ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి వయసు పరిమితి, కనిష్ట వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు తీసుకున్నట్లయితే పోస్టుల వారీగా 58 సంవత్సరాల వరకు అవకాశం కల్పించడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక ప్రక్రియ మనకి రిటన్ టెస్ట్ అండ్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు అప్లై ప్రాసెస్ తీసుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సిన అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నింపాలి. ఫీజు చెల్లించి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ విషయాలు తెలుసుకుందాం. నోటిఫికేషన్ తీసుకున్నట్లయితే ఇప్పటివరకు మనకి 19 సెప్టెంబర్ 2025 తేదీని ప్రకటించడం జరిగింది. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అప్లై లాస్ట్ డేట్ మనకి 23 అక్టోబర్ 2025 సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జామ్ డేట్ అనేది మనకి త్వరలో ప్రకటించబడుతుంది. శాలరీ డీటెయిల్స్ విషయానికి వస్తే జీతం పోస్ట్ ఆధారంగా 18,000 నుంచి 78,000 రూపాయల వరకు 2 లక్షల రూపాయల వరకు కూడా అవకాశం ఉంటుంది. ప్రిన్సిపల్ పోస్టుకు ఇంకా ఎక్కువ జీతం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి, మరియు గమనించుకోవాలి. ఇది ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్ 2025 పూర్తి వివరాలు స్నేహితులారా. ఈ అవకాశం టీచింగ్ ఫీల్డ్లో ఉద్యోగం కోరుకునే వారికి ఒక గోల్డెన్ ఛాన్స్.
వెంటనే అప్లై చేసేయండి. మరిన్ని టెట్, డిఎస్సి, ఈఎంఆర్ఎస్ అండ్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ కెరీర్ ఎగ్జామ్ మాస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.